అప్పుడు ఏం చేయాలో తెలియక జరిగిందంతా గురుస్వామితో చెప్పేశాంరా. ఊరు చివర ఉన్న ఆ మహాశివుడు గర్భగుడిలో ఎన్నో పూజలు యాగాలు చేసిన పవిత్రమైన జ్వాలాన్ని ఉపయోగించి దాన్ని కొంత సమయం వరకు బంధించవచ్చు. నన్ను వదలండి. వదిలేస్తూ మమ్మల్ని చంపేస్తావా? దయచేసి నన్ను వదిలేయండి, నేను నా పగ తీర్చుకోవాలి. నీకేంటి బాగా నువ్వే కదా కావాలి, నువ్వే కొంచెం చనిపోయావు. నేను చెప్పానా మరి చంపేశారు. ఎవరు? బైరా. బైరా బైరా అయితే ఏం తెలియని అమ్మాయికి ఎందుకు చంపేశావు? అమ్మా ఇక్కడ నేను చనిపోవడానికి కారణమే వాడు. ఇప్పుడు అవును, నీకు జరిగిన అన్యాయమే. కానీ నువ్వు ప్రవేశించింది మా ఫ్రెండ్ శరీరంలోకి. వాడికి ఏం తెలీదు, వాడిని వదిలే. అయితే నీ పక్కన ఎరవాలంటే రా, నా శరీరం ప్రవేశం.